భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం పంచాయతీలో ఎన్నికలు తీవ్ర వివాదానికి కేంద్రంగా మారాయి. గ్రామంలో లేని ఎస్టీలకు రిజర్వేషన్ కేటాయించడంతో ఎన్నికలు బహిష్కరిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. ఎస్టీలు లేని చోట ఎస్టీ రిజర్వేషన్లు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. సర్పంచ్ 4 వార్డులకు ఎస్టీకి రిజర్వేషన్ చేశారని మండిపడ్డారు. అన్యాయమైన కేటాయింపును సవరించే వరకు తమ నిరసన కొనసాగుతుందని గ్రామస్తులు స్పష్టం చేశారు. నా దృష్టికి వచ్చింది కానీ వాళ్ళైతే రిప్రజెంటేషన్ కొద్దిసేపు వాళ్ళు ఒక 10 మంది వచ్చి, సార్ మాకు రిజర్వేషన్లో ఇక్కడ లేదు కాబట్టి మాకు ఎస్టీ అభ్యర్థులు లేరు అని చెప్పడం మా సెక్రటరీ గారు తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఎస్ఐ గారిని అక్కడ పంపించేసి చెప్పడం జరిగింది. ఇది రిజర్వ్ అయింది కాబట్టి ఇదంతా 170 యాక్ట్, ఇక్కడ పాలంచ మండలం మనకి యాక్ట్ ఉంది కాబట్టి దీంట్లో ఎస్టీ అభ్యర్థులకే మనకు సర్పంచ్ ఉంటుంది. ఎక్కడ కూడా దీంట్లో డివేట్ కావడానికి లేదు. పంచాయతీలో సుమారు 1000 నుంచి 1200 ఓట్లు ఉన్నాయండి. కానీ ఇందులో ఒక్క ఓటు కూడా ఎస్టీ ఓటు లేదు. అయినా కానీ 4 వార్డులు ఎస్టీకి, సర్పంచ్ కూడా ఎస్టీకి ఇచ్చారు. దీనికి గ్రామస్తులము, యువత, మహిళలు అందరం కలిసి ఎలక్షన్లకి మేము ఎవరు పోటీ చేయకుండా, ఎలక్షన్లు ఎవరు కూడా ఓట్లు వేయకుండా నిర్ణయం తీసుకున్నాం. దీనిపైన ప్రభుత్వం అధికారులు కానీ ఏదైనా చర్య తీసుకొని మా పంచాయతీని ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది వాళ్ళే నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఏకపక్షంగా నిర్ణయించుకొని వివిధ రాజకీయ పార్టీలు, యువత, ప్రజలు అందరం ఏకపక్షంగా నిర్ణయించుకొని ఈసారి జరుగుతున్నటువంటి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి మేము వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాము. దానికి కారణం ఏమంటే, మా గ్రామంలో 1000 ఓట్లుంటే ఒక్క ఓటర్ని కూడా ఎస్టీకి సంబంధం లేనటువంటి ఓటర్ ఉండి మా గ్రామ పంచాయతీ పాండురంగపురం గ్రామ పంచాయతీని సర్పంచ్ అభ్యర్థిని ఎస్టీకి, 8 వార్డులకు గాను 4 వార్డులు ఎస్టీకి కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి మిగతా 4 వార్డులలో కూడా మేము మా గ్రామ ప్రజలం ఎటువంటి వార్డుకి పోటీ చేయకూడదని వివిధ పార్టీలు, గ్రామ ప్రజలం, యువత అంతా కలిసి ఏకపక్షంగా నిర్ణయించుకోవడం జరుగుతుంది.